సోషల్ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు సోమశిల డ్యామ్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రోగ్రెస్ని ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్స్ తోటి మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తోటి మాట్లాడి ప్రజలకి డీటెయిల్డ్గా సోమశిలలో ఏ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టాం, ఎంతవరకు అయింది ఈరోజు చెప్పడం జరిగిందనమాట. దాని సారాంశాన్ని నేను ఈరోజు ప్రజలకి మీకు చూపించదలుచుకున్నాను. సోమశిల వర్క్స్, తెలుగు గంగా సోమశిల వర్క్స్, అట్లాగే మన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, వీటి స్టేటస్ గురించి మాట్లాడే ముందు ముందుగా ఆ పరమశివుడు సోమేశ్వర ఆలయం స్టేటస్ కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, సోమశిల డ్యామ్ పక్కన మరి మనకి సోమేశ్వర ఆలయం, కామాక్షి అమ్మవారు ఆలయం ఉన్నింది. ఒకప్పుడు 2021 ఆ టైంలో వచ్చిన వరదల్లో మరి ఈ ఆలయం కొట్టుకుపోయి విగ్రహాలు 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడో దొరికాయి. అటువంటి ఘోర పరిస్థితుల్లో వైసీపీ హయాంలో ఎటువంటి హిందూ మనోభావాలకి వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా ఆ విగ్రహాలని వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఆ గుడిని బడ్జెట్ శాంక్షన్ చేసి గుడిని కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచనే లేకుండా, సోమశిల యాప్రాన్ రిపేర్ చేయాలన్న ఆలోచనే లేకుండా అక్కడి నుంచి 2024 వరకు 3.5 సంవత్సరం గమ్ముగా ఉండి ఇప్పుడు 1.5 సంవత్సరం కూటమి పాలనలో ఎంతో వర్క్ చేసి గవర్నమెంట్ మరి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సీఎంని 2 సార్లు తీసుకొచ్చి సోమశిలకి, అట్లాగే ఇరిగేషన్ మంత్రివర్యులు మరి రామానాయుడు గారిని తీసుకొచ్చి ఇంత వర్క్ ఇక్కడ ప్రోగ్రెస్ జరుగుతుంటే ఓర్వలేక సోమశిల మీద దుమ్మెత్తిపోస్తున్న వైసీపీ నాయకులకు ఈరోజు సబ్జెక్టు పరంగా హుందాతనంతో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ధీటైన సమాధానం ఇచ్చారు. మరి 1 నిమిషంలో ఆ ధీటైన సమాధానం ఏందో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయము గ్రానైట్ తోటి కట్టడం జరుగుతూ ఉంది. 13 కోట్ల వరకు శాంక్షన్ చేసి అమ్మవారికి మరి ఆ పరమేశ్వరుడికి ఆనం రామనారాయణ రెడ్డి గారి హయాంలో ఆయన చూడండి వర్క్ ప్రోగ్రెస్ కాంట్రాక్టర్స్తో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 2026 సమ్మర్లో ఎటు పరిస్థితులు దీన్ని పూర్తి చేయాలనేసి కాంట్రాక్టర్స్కి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎంతో హుందాతనంతో ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో ఎన్జీటీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ వల్ల 2024కు ముందే వైసీపీ హయాంలో అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రెజెంటేషన్ పెట్టి. దానిని వైసీపీ వాళ్ళు సబ్జెక్టు పరంగా ఎదుర్కోకుండా ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ, హేళన చేస్తూ ఒక శాసనసభ్యుడిని అసభ్యకరమైన పదజాలంతో దిగజారు. అందుకు ధీటైన సమాధానం ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజలకి సోమశిలలో జరుగుతున్న మరి సోమశిల కండలేరు కాలువ వెడల్పు తీయడం ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే యాప్రాన్ రిపేర్ కావచ్చు, అట్లాగే ఎన్ఎఫ్సి, ఈ ప్రోగ్రెస్ అంతా ప్రజలకి చెప్పడం జరిగింది. అదేందో మనం డీటెయిల్గా చూద్దాం. ఈరోజు సోమశిల సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళు సోమశిల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల మీద రెస్పాన్స్ అవుతూ సబ్జెక్ట్ పరంగా ఆయన ఎంత డీటెయిల్గా ప్రజలకి మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. దాన్ని ఒకసారి చూద్దాము. సోమశిలలో ప్రస్తుతం 72 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నాయి. అట్లాగే తెలుగు గంగలో 61.2 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు 2024-25 ఖరీఫ్కి 7,77,000 ఎకరాలు మరి సాగు చేయడం జరిగింది మనకున్న నీటితోటి. అట్లాగే రబీ సీజన్లో 5,24,000 ఎకరాలని సాగు చేశారు మన ఎండాకాలం. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్ నవంబర్ నుంచి రిలీజ్ చేసిన నీళ్లతోటి 7,27,885 ఎకరాలని మరి తడిపి ఈ జలాశయం వల్ల తడిపి మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు నిండుకుండలాగా నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ 72 టీఎంసీలు 61 టీఎంసీలు నీళ్లతో మనం నెక్స్ట్ క్రాప్కి కూడా నీళ్లు అందించడం, బ్రహ్మాండంగా సాగు చేసుకోవడానికి వీలుంటుందండి నెల్లూరు తెలుగు గంగ సైడ్ నుంచి కూడా. అట్లాగే గేట్లు రిపేర్కి మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ గేట్లకి 5,42,00,000 పెట్టి మరి బ్రహ్మాండంగా రిపేర్ చేయడం జరిగింది. అట్లాగే రోప్స్, క్రస్ట్ గేట్స్ వర్క్ 1 కోటి రూపాయల వర్క్ కంప్లీట్ అయిందండి. 2,40,00,000 వర్క్ అయితే 1 కోటి రూపాయల వర్క్ కంప్లీట్ అయింది. అట్లాగే నార్త్ ఫీడర్ ఛానల్ ఎన్ఎఫ్సి వర్క్ రాళ్లపాటు రిజర్వాయర్కి నీళ్లు అందించే విధంగా అది వచ్చి మొత్తం 522 కోట్ల వర్క్ అయితే 238 కోట్ల వర్క్ కంప్లీట్ అయింది. ఇంచుమించు ఒక 50%, అదే 45-40%. అట్లాగే సోమశిల యాప్రాన్, ఇది మెయిన్ అండి. ఈ యాప్రాన్ ఏదో మేము చూసి ఏదో చేస్తామని వైసీపీ వాళ్ళు అక్కడికి పోవాలని ప్రయత్నించడం జరిగింది. ఈ యాప్రాన్ వరకు ఏమీ ఇబ్బంది లేదయ్యా. 33 కోట్ల రూపాయల వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పటికు మొత్తం 112 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మినిస్టర్ ఈరోజు చెప్పిన విధంగా, ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పిన విధంగా సీఎం గారు 2 సార్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, అట్లాగే ఇరిగేషన్ మంత్రివర్యులు రామానాయుడు గారు వచ్చి 112 కోట్ల రూపాయలు యాప్రాన్ వర్క్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక పక్కన వైసీపీ వాళ్ళు ఒకప్పుడు 2021లో డ్యామేజ్ అయిన
ఈ సోమశిల యాప్రాను 3.5 సంవత్సరం వాళ్ళ పరిపాలన ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా దాని మీద శాంక్షన్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన కేవలం 1.5 సంవత్సరంలో చూడండి 33 కోట్ల వర్క్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు నిండు కుండలాగా సోమశిల ఉండడం వల్ల వాటర్ వదిలిపెట్టారు. ఈ వాటర్ వదలడం వల్ల మన తుఫాన్లు 2 తుఫాన్లు వచ్చాయి కదా, మంతా తుఫాన్ ఇట్లా. అప్పుడు ఈ వర్క్ కొంచెం ఆగడం జరిగింది. ఎందుకంటే వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఆ వాటర్ పోతున్నప్పుడు వర్క్ చేయలేరనమాట. ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టింది కాబట్టి వెంటనే మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మంత్రివర్యులు అక్కడికెళ్ళి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇంజినీర్స్కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరు సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ వైడనింగ్ అనమాట. ఆ కాలువ 12,000 క్యూసెక్కుల నీళ్లు పోయేది 24,000 క్యూసెక్కుల నీళ్లు పోయే విధంగా ఆ కాలువ వెడల్పు చేసే వర్క్ 170 కోట్ల రూపాయల వర్క్ కంప్లీట్ అయింది 918 కోట్ల వర్క్లో. ఇంత నీట్గా స్టేటస్ మన మంత్రివర్యులు ప్రజలకి ఓపిక్గా ప్రెస్ మీట్లో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నేను మళ్ళీ వీడియో ద్వారా ప్రజలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత మంచి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి హుందాతనంతో ఎంత బాగా ప్రజలకి వాస్తవాల్ని ఆయన తెలియజేయడం జరిగింది. అంతేగాని ఊరికనే సమస్యలకు వెళ్ళి ఆడేదో అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఏదో చేయాలని చూశారు. అట్లాగే ఈ విధంగా సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి కానీ అనవసరంగా పాపం మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలతో ఆయన్ని హేళన చేసి ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం. అది మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని చూసి మిగతా నాయకులు వైసీపీ నాయకులు నేర్చుకొని అటువంటి పెద్దరికాన్ని కాపాడుకుంటూ నెల్లూరు రాజకీయాల్లో హుందాతనంతో మరి మాట్లాడాలనేసి కోరుకుంటున్నాము. అట్లాగే ఇంకొక విషయము, మన వైసీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేవలం కూటమి గవర్నమెంటు ఆపింది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. దానికి దీటుగా డేట్లతోటి సహా ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అట్లాగే మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2020 నుంచి జరుగుతూ ఉంది ఈ తంతు మొత్తం. ఇది మొత్తం హోల్డ్లో పెట్టమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ వాళ్ళు, ఇది వాతావరణానికి అనుకూలంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు కాదు, దీనివల్ల రిస్క్ ఉందని చెప్పేసి ఎన్జీటీ వాళ్ళు ఎప్పటి నుంచో వారిస్తున్నారు వైసీపీ గవర్నమెంటు. వాళ్ళ అప్రూవల్ లేకుండా ప్రొసీడ్ అయ్యి పూర్వపు గవర్నమెంటు ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి 2020 నుంచి నోటీసులు అందుకుంటూ మొన్న ఫైనల్గా 2024లో కంప్లీట్గా పర్యావరణ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి పని జరగకూడదు అని ఎన్జీటీ క్లియర్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే 2024 వాళ్ళ గవర్నమెంట్లోనే ఎన్జీటీ క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇది కూటమి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా వైసీపీ గవర్నమెంటు బురద చల్లాలని చూసింది కూటమి గవర్నమెంట్ మీద. ఈ డేట్లతో సహా ఆర్డర్స్తో సహా ఈరోజు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు డీటెయిల్డ్గా ప్రజలకి చెప్పడం జరిగింది. ఇదంతా ప్రజలు చూసి అప్రమత్తంగా వైసీపీ చేస్తున్న కామెంట్స్లో ఎటువంటి వాస్తవాలు లేవనేసి గమనించి కూటమి గవర్నమెంట్ని కాపాడుకుంటూ నెక్స్ట్ టైం కూడా కూటమి గవర్నమెంట్ వస్తే ఈ ప్రాజెక్టులన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి మరి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోపోవాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.